నా ప్రియమైన ముస్లిం సోదరులకి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. నా ప్రియమైన ముస్లిం సోదరుల కొరకు ఎంతో కష్టపడి, ఎంతో పరిశీలన చేసి, ఎంతోమంది ఉలమాలతో చర్చించి రంజాన్ వాస్తవ సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముఖ్యంగా ముస్లిం యువతి యువకులకు కోరేదేమనగా, నేను చెప్పే ఈ ఖురాన్ హదీస్ అంశాలను మీరు నేర్చుకొని ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నించాలి. మునుముందు ఎపిసోడ్స్లో రంజాన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇన్షాల్లాహ్. ఇక అంశంలోకి వద్దాం. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల పరిస్థితి చూసుకున్నట్లయితే రోజు రోజుకి దిగజారుతూ పోతుంది. ఈ పరిస్థితికి గల కారణం ఏమిటో పరిశీలించకుండా ఇది అల్లాహ్ తరపున పరీక్ష అని మనసుని సంతృప్తి పరుస్తూ కాలం గడిపేస్తుంది మన ముస్లిం సమాజం. నాకైతే ఇది పరీక్ష కాదు, ఏదో కారణం చేతనే ఈ దుస్థితి నెలకొంది అనే ఆలోచనతో ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను. ఖురాన్ 3వ అధ్యాయం 110వ వాక్యాన్ని చదవడం ద్వారా ముస్లిం సమాజ ఈ దుస్థితికి అసలు కారణం ఏమిటో నాకు బయలుపడింది. ఆ వాక్యంలో ముస్లిం సమాజానికి ఉద్దేశించి కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ అంటున్నాడు. అర్థం, మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు అంటున్నాడు అల్లాహ్. అసలు ముస్లింలకు శ్రేష్ఠ సమాజం అనే ఆ హోదాను ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని పరిశీలించినట్లయితే అల్లాహ్ ముస్లింలకు ఇచ్చిన ఒక ప్రత్యేక బాధ్యతే ఆ కారణం. ఏమిటి ఆ ప్రత్యేక బాధ్యత అంటే, ఆ వాక్యాన్ని కొనసాగింపుగా అల్లాహ్ ఏమంటున్నాడంటే, తఅమురూన బిల్ మారూఫి వతన్హౌన అనిల్ మున్కర్. అర్థం, మీరు చెడుకి దూరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఇతరులకి మంచికై ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు. ఈ బాధ్యత కారణంగానే ఖైర ఉమ్మత్గా మనం ఎన్నుకోబడ్డాం. ఒకవేళ నోటీస్ పాయింట్, ఒకవేళ కనుక అల్లాహ్ మోపిన ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మనం ఫెయిల్ అయితే అల్లాహ్ తరపున వ్యతిరేక పరిణామాలు తప్పవు, అంటే దండన తప్పదు అనే హెచ్చరిక కూడా అందులో ఉందనేది మనం తెలుసుకోవాలి. ప్రస్తుత ముస్లిం సమాజ పరిస్థితి చూసుకున్నట్లయితే అల్లాహ్ మనల్ని దండిస్తున్నాడనే అనుకోవాలి. కానీ మన అమాయక ముస్లిం సమాజం మాత్రం పరీక్ష అనే ఏమరపాట్లో పడి ఉన్నారు. ఉదాహరణకు, ఒక తండ్రి తన పిల్లల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నప్పటికీ తాను ఆదేశించిన పనిని చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే కొడుకుని మళ్ళీ లైన్లో తీసుకురావడానికి కొడుకుకి ఎలా లెంపకాయలేస్తాడో అలా అన్నమాట. ప్రస్తుతం మన ముస్లిం సమాజం వేరే సమాజాలతో పోల్చుకుంటే ఉత్తమంగా ఉందా అని ప్రశ్నిస్తే ఇతర సమాజాల్లో ఏవైతే చెడులు ఉన్నాయో అవే మన ముస్లిం సమాజంలో కూడా కనబడుతున్నాయి. భారతదేశంలో హిందువులు ఇతర మతాల వారు కలిపి 80% ఉన్నారు. 20% మంది ముస్లింలు ఉన్నారు. అవే 80-20% ముస్లింలు అనేక రకాల నేరాలు చేసి జైళ్లలో మగ్గుతున్నారు. డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే లేదు. వేరే మత వర్గాల వారిలో కనబడే అనేకత ముస్లిం సమాజంలో కూడా కనబడుతుంది. వివిధ వర్గాలుగా, జమాతులుగా విడిపోయి ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆనాటి ప్రవక్త సహాబాలు కలిగి ఉన్న నైతిక మానవతా విలువలు ఈనాటి ముస్లిం సమాజం ఎందుకు కలిగి లేదు? వారు చదివిన ఖురాన్ హదీసులే కదా ఈనాడు ఉన్నది. ప్రతి సంవత్సరం రంజాన్ నెల వచ్చిపోతున్న ఫలితం మాత్రం శూన్యం. అసలు ఈ రంజాన్ నెల రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? రంజాన్ నెల వాస్తవికత ఏమిటో మనకు తెలుసా? రంజాన్ నెలలో జరుపుకునే క్రతువుల అర్థాలు, వాటి లక్ష్యం ఏమిటో మనకు తెలుసా? దయచేసి నేను ఏదో కించపరుస్తున్నానని అనుకోవద్దు. ఇవి నేను ఆవేదనతో మాట్లాడే మాటలు. మనకి మనం ధర్మాత్ములం అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ధర్మాత్ములంలోని ఆ ధర్మం మాత్రం మనలో కనబడటం లేదు. ఏ విధంగానైతే నేతి బీరకాయలో నేతి ఉండదో అలా అన్నమాట. కారణం, మనం ధర్మాన్ని సాంప్రదాయక పద్ధతిలో ఆచరిస్తున్నాం. ఏమిటి? ధర్మాన్ని మనం సాంప్రదాయక పద్ధతిలో ఆచరిస్తున్నాం, అవగాహన పూర్వకంగా ఆచరించడం లేదు. ధర్మం గురించి అవగాహన పెంచుకోవడానికి, శిక్షణ పొందడానికి మాత్రమే రంజాన్ నెల వస్తుంది. రంజాన్ అంటే 2 విషయాల మేలి కలయిక. ఒకటి దైవ హక్కులు, 2 మానవ హక్కులు. ఈ రెండింటిని సక్రమంగా ఆచరించడమే ధర్మానుసరణ. ఈ ధర్మానుసరణ కొరకు దేవుడు ఏర్పరిచిన అద్భుతమైన శిక్షణ కార్యక్రమమే రంజాన్ ఆరాధనలు. ఈ వార్షిక శిక్షణ కార్యక్రమాన్ని కేవలం సాంప్రదాయకంగా కాక అవగాహనతో ఆచరించాలి. అప్పుడు మాత్రమే ఆనాడు సహాబాల్లో వెలిసిన నైతికత, మానవతా విలువలు ఈనాడు ముస్లింలలో కలుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి నా వచ్చే వీడియోస్లో రంజాన్ నెల క్రతువులను సాంప్రదాయబద్ధంగా ఎలా ఆచరిస్తున్నారు, వాటిని అవగాహన పూర్వకంగా ఎలా ఆచరించాలి అనేటటువంటి ముఖ్యమైన అంశాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రంజాన్ నెలలో వచ్చేటువంటి 30 ఎపిసోడ్స్ని ఫాలో అయ్యి ధర్మాన్ని అవగాహన పూర్వకంగా
ఆచరించడం ఎలానో మీరు నేర్చుకోవడమే కాక ఇతరులు నేర్చుకోవడానికి ఈ వీడియో షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మరి వచ్చే వీడియోలో మరో ముఖ్యమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.